8 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మునిపటి మెగాస్టార్ని చూడాలని ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా దర్శకుడు వివి వినాయక్ ఖైదీ పక్కాగా తెరకెక్కించారు. మెగాస్టార్ రంగంలోకి దిగితే బాక్స్ బద్దలవ్వాల్సిందే. ఇక చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ 2017 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. చిరు ఓవర్సీస్లోనూ కుమ్మేయడం ఖాయం. బాహుబలి తర్వాత ఓవర్సీస్లో ఇంత రేటు మెగాస్టార్ సినిమాకే దక్కడం విశేషం. నందమూరి నటసింహ బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమానే కాక అఖండ భారతదేశాన్ని పరిపాలించే ఏకైక మహారాజు శాతకర్ణి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా యావత్ ప్రపంచంలో తెలుగు సినిమా అభిమానులందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిగా నందమూరి నటసింహ బాలకృష్ణ ఆహార్యం తెలుగు వారిని అమితంగా ఆకట్టుకోగా మరో కొద్ది రోజుల్లో శాతకర్ణి ప్రభంజనం మొదలు కానుందని, ఇండస్ట్రీ రికార్డులను ఈ చిత్రం తిరగరాయనుందని యూనిట్ భావిస్తుంది. శాతవాహన రాజుల్లోకెల్లా అత్యంత శూరుడైన శాతకర్ణి చరిత్రతో ఈ సంక్రాంతికి శుభారంభాన్నిద్దాం. తెలుగు సినీ అభిమానుల్లో హీరో శర్వానంద్ సినిమాలకు మంచి క్రేజే ఉంది. డిఫరెంట్ కమర్షియల్ సినిమాలతో మెప్పిస్తూ ఉండే శర్వానంద్ ఇప్పుడు వరుస విజయాలతో జోరు మీదున్నాడు. ఇక తాజాగా ఆయన హీరోగా నటించిన శతమానం భవతి అన్న సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మొదటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ రెస్పాన్స్ కనిపించడం మరియు కుటుంబ కథ చిత్రం కావడంతో నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమాను సంక్రాంతికే ఫిక్స్ చేశారు. ఈ సంక్రాంతికి మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150. నందమూరి నటసింహ బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి విడుదల కానున్న సమయంలోనూ తమ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని శతమానం భవతి టీం ధీమాగా ఉంది. ఇన్ని మంచి సినిమాలు వస్తున్న ఈ సంక్రాంతి పండుగకు ఆహ్వానం పలుకుతూ మన తెలుగు అభిమానులను ఈ 3 సినిమాలను ఆదరిస్తారని ఆశిస్తున్నాము. ఈ 3 చిత్రాల గురించి మీ అభిప్రాయాలు తెలపండి. నచ్చిన వాటికి టికెట్స్ ఫ్రీగా పొందండి. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.